హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. లాస్ట్ వీడియోలో అయితే మేము గోవా నుంచి అయితే బయలుదేరి వచ్చేస్తామని చెప్పాను కదా, పొలం బీచ్ నుంచి. అది ఎక్కడికి వచ్చాము అనేది నేను అడిగాను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని. ఇప్పుడైతే నేనే చెప్పేస్తూ ఉన్నాను. మేమైతే మురుడేశ్వర్కి అయితే వచ్చామన్నమాట. గోవా నుంచి మురుడేశ్వర్కి వచ్చాము. మీకు మార్నింగ్ చూపిస్తాను మురుడేశ్వర్ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే నైట్ వచ్చేసి రూమ్స్ కోసం అయితే చాలా ట్రై చేసాము. మాకు అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే టైం పట్టిందనమాట రూమ్స్ కోసం వెతకడానికి. ఇంకా మొత్తానికైతే దొరికింది, వచ్చేసాము. 2 రూమ్స్ తీసుకొని ఇంకా నైట్ అయితే పడుకున్నామన్నమాట. ఇంకా ఫుల్గా నిద్రపోయి మార్నింగే లేచాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే చూసారా బీచ్ ఎంత మంచిగా కనిపిస్తుందో. మేము తీసుకున్న రూమ్లో నుంచి బీచ్ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దగ్గరే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ అది వేసేసుకున్నాము అంతే. ఇంకా స్నానాలు అవి ఏం చేయలేదు, ఇంకా బీచ్లో ఆడుకోవాలి కదా అందుకని చెప్పేసి ఓన్లీ లేచి మొహాలు ఒక్కటి కడుక్కొని బ్రష్లు వేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట బీచ్ దగ్గరికి. చెప్పాను కదా ఎదురుగానే ఉంది బీచ్. కాకపోతే మేమున్న ఎదురుగా ఉన్న ప్లేస్కి వెళ్తే అక్కడ కొంచెం గలీజ్గా అంటే బురద అంత చెత్త చెదారంతో నిండిపోయిందనమాట. అందుకని చెప్పి టెంపుల్కి, మురుడేశ్వర్ టెంపుల్కి దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అదిగోండి గోపురం లాగా కనిపిస్తుంది కదా మనకి, అదే దేవుడిది, అదే అన్నమాట మనకి టెంపుల్ అయితే మురుడేశ్వర్ టెంపుల్. ఎంత బాగుందో చూసారా బీచ్ అనేది, చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. ఇంకా మార్నింగే కదా ఎవ్వరు లేరు. ఫస్ట్ మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఎవరు రాలేదు. తర్వాత చాలామంది వచ్చారనమాట. చూసారా మనకి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కనిపించేస్తుంది. మేము ఇంకా ఫస్ట్ పోగానే వాటర్లోకి దిగే కంటే ముందు కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నామన్నమాట. బీచ్ చూసారా ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా ఎంతసేపు నేను అందరినీ వీడియో తీయడం తప్ప నన్ను వీడియో తీసేవాళ్ళు లేకుండా ఉన్నారనమాట. మా పెద్దబాబుని తీయమంటే అబ్బా మమ్మీ ఊరికే వీడియోస్ తీయమంటావేంటి అంటాడనమాట. ఇంకా మా వారైతే అస్సలు వీడియో తీయరు, తనకి ఇంట్రెస్టే ఉండదన్నమాట. నువ్వు వీడియోస్ తీసుకో ఏమైనా చేసుకో కానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటారు. ఇంకా అందుకే అసలు నేను ఎక్కువగా వీడియోలో కనిపించడం కంటే అందరినీ తీయడము ప్లస్ ఆ ప్లేస్ ఏంటి అనేది చూపించడము ఇలాగే అయిపోతుంది. ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాక కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట మా వారిని, ఈ ఒక్కసారికి తీసిపెట్టు అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే తీశారు. ఇంకా మొత్తానికైతే టెంపుల్ దగ్గర ఆ ప్లేస్ వరకు బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఆడుకుందాము అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. ఇలా అలలు వస్తూ ఉంటే ఆడుతూ ఉన్నాము, అంతా అవుతూనే ఉంది. ఒక్క 15-20 మినిట్స్ అంతే అండి మేము ఆడింది. ఈలోగా మాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే బీచ్లో మొత్తం జెల్లీ ఫిషెస్ ఉన్నాయన్నమాట చాలా. ఆ జెల్లీ ఫిషెస్ ఏంటంటే మా పెదబాబునైతే మొత్తం జెల్లీ ఫిషెస్ అన్నీ కరిచేసాయి. ఇంకా అది అసలు అలాంటి జెల్లీ ఫిషెస్ ఉంటాయని కూడా మాకు తెలీదు. ఇంకా అలాగే ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యని కూడా కరిచాయి అన్నమాట జెల్లీ ఫిషెస్. అవి కరవడం వల్ల ఒళ్ళు మొత్తం బెందుల్లాగా లేసిపోయి చాలా మంట లేచిందంట. ఇంకా మా వాడైతే ఎంత ఏడుస్తున్నాడంటే ఫుల్గా ఏడుస్తున్నాడు. ఆ అన్నయ్య కూడా చాలా లోపల చాలా బాధపడుతున్నాడు. ఇంకా బయటికి ఏడుపు వస్తూ ఉందన్నమాట అన్నయ్యకి కూడా. అంత మంట లేస్తుందంట. కామన్ అంట అక్కడ జెల్లీ ఫిషెస్ ఉండడము, అది మాకు తెలియదు కదా. ఇంకా ఆడుకుంటూ ఉంటే సడన్గా అలా అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు, బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే ఈ జెల్లీ ఫిషెస్ కరిస్తే ఒక ఆయిల్ ఏదో ఉంటుందంట, అది ఎదురుగానే బీచ్కి ఎదురుగా షాప్స్ ఉన్నాయి, అందులో దొరుకుతుంది, వెళ్ళి కొనుక్కొచ్చుకోండి, రాయండి తగ్గిపోతుంది అని చెప్తే అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకా మా వారు తీసుకొని వచ్చారు అది ఆయిల్. రాగానే ఇంకా ఆ అన్నయ్యకి మా వాడికి ఇద్దరికి మొత్తం ఆయిల్ అంతా పూసామన్నమాట. అది పూసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా బెందులు పోవడం అయితే పోయిందనమాట. కానీ కొంచెం మంట అలాగే ఉంది అన్నారు.
ఇంకా అది మొత్తానికైతే ఒక 1 అవర్ తర్వాత ఆ మంట కూడా తగ్గిపోయిందనమాట. అలా మాకైతే ఈ విధంగా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది. అలా ఉంటాయని కూడా ఎవ్వరు అక్కడ మెన్షన్ కూడా చేయలేదు. ఎవరు కూడా చెప్పలేదనమాట. మా వాడైతే చాలా ఏడ్చాడండి అప్పుడు. మా పెద్ద బాబయితే అసలు నాకు వాడిని చూస్తే చాలా ఏడుపొచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి ఇంకేం ఆడుకోలే. వెంటనే అందులో నుంచి వచ్చేసి ఆయిల్ రాసేసుకొని అక్కడే అటునుంచి అటే ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరం ఫ్రెషప్ అయిపోయామనమాట. ఫ్రెషప్ అయిపోయి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి మేము మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్‌కొచ్చే ప్లేస్‌లో ఏమంటారు, మాకు గోపురం వెనకాల ఉన్న ఏమంటారు శివుడిది విగ్రహం కనిపించిందనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఆ విగ్రహము. మీకు ఇప్పుడు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేనది. ఫస్ట్ అయితే ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనము ఈ గోపురం చూపించాం కదా, పెద్ద గోపురము. ఆ గోపురం అయితే ఎక్కాలన్నమాట. అది ఎక్కితే మనకి బయట నుంచి వ్యూ అంతా కనిపిస్తదనమాట. అలా ఆ గోపురం కోసం అది టికెట్ అయితే తీసుకొని అక్కడ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా చూసారు కదా క్యూ ఎంత పెద్దగా ఉందో. ఇంకా అది 18 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట గోపురము. అతి పెద్ద గోపురం ఇదే అండి మన దగ్గర. ఇంకా అది ఆ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసి ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసి పైకైతే వచ్చేసాము. చూసారా పైన ఇలా రూముల్లాగా కూడా ఉంటదనమాట. ఆ విండోస్‌లో నుంచి మనం బీచ్ వ్యూ మొత్తం చూడాలి. చాలా అంటే చాలా పెద్ద గోపురం అండి. చెప్పాను కదా 18 ఫ్లోర్స్ ఉంటుందనమాట. ఇదిగోండి పైనుంచి ఇలా బీచ్ అయితే కనిపిస్తది మనకి. ఏముండదండి పైన. ఓన్లీ మనము బీచ్ వ్యూ ప్లస్ ఆ టెంపుల్ శివుడు అని చెప్పాను కదా, ఆ విగ్రహము అవన్నీ కనిపిస్తాయన్నమాట పైనుంచి. అది మాత్రమే ఉంటుంది. ఇంకా పైకి ఎక్కేసి మేము మొత్తం పైనుంచి అంతా వ్యూ అయితే చూసేసాము. ఇదిగోండి శివుడు ఎంత పెద్ద విగ్రహమో పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను మళ్ళీ. అసలు ఎంత పెద్దగా ఉందండి. మురుడేశ్వర్ అంటే అసలు ఇలా ఉంటుందని కూడా నాకు తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతే అనమాట మేము చూడడము. ఇంకా మొత్తానికైతే మళ్ళీ లిఫ్ట్ దిగి కిందికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత వెళ్తూ ఉన్నామన్నమాట టెంపుల్ లోపలికి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఆ బీచ్‌లో ఆడుకోవడం వల్ల నా ఫేస్ కూడా అండి మొత్తం ఇట్లా తెల్ల మచ్చల్లాగా వచ్చేసిందనమాట నా ఫేస్ అంతా. బాడీ అంతా ఏం లేదు, హ్యాండ్స్‌కి లేదు, కాళ్ళకి లేదు, ఏది లేదు. కానీ నా ఫేస్‌కి మాత్రం మొత్తం మచ్చలు తెల్ల మచ్చలొస్తాయి కదా, అలా తెల్ల మచ్చలు మొత్తం వచ్చేసాయన్నమాట. ఆ జెల్లీ ఫిష్ తిరిగే ప్లేస్‌లో ఆ వాటర్‌లో తిరగడం వల్ల ఏమో ఫేస్ మొత్తం మచ్చల్లాగా వచ్చేసాయి. అసలు ఎంత ఇరిటేటింగ్ అనిపించింది నా ఫేస్ నాకే చూసుకుంటే. ఇంకా అందుకే నేను వీడియోలో ఎక్కడ ఫేస్ చూపించకుండా వీడియో తీయాలి అనుకున్నాను. ఇంకా అక్కడ లిఫ్ట్ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు కనిపించింది కదా నా ఫేస్. అక్కడ చూడండి నా ఫేస్‌లో తెలిసిపోతది. మొత్తం మచ్చల్లాగా కనిపించేసాయన్నమాట. ఇంకా మొత్తానికైతే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడ టెంపుల్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ వీడియో చూస్తే మురుడేశ్వర్ టెంపుల్ ఈ విధంగా ఉంటుందా అనేది వాళ్ళకి కూడా ఐడియా వస్తది కదా. అందుకే క్లియర్‌గా స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మొత్తం క్లియర్‌గా వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను. బోర్ అనుకోకుండా ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. ఇంకా అలా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాము. లోపలున్న దేవుళ్ళన్నీ దర్శనం చేసుకుంటూ వచ్చాము. ఇంక ఇక్కడికి రాగానే స్వర్ణ రథం అయితే కనిపించిందండి మాకు. అంటే గోల్డ్‌దంట. గోల్డెన్ చారియట్ అని రాశారు కదా, స్వర్ణ రథము. మొత్తం ప్యూర్ గోల్డ్‌తో చేశారంట అది. ఆ రథం అయితే కనిపించింది. ఇంకా అలా మొత్తానికైతే టెంపుల్‌లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ దేవుని దగ్గర వీడియో అయితే తీయలేదు. నాట్ అలౌడ్ అంటారు కదా. కానీ ఈ టెంపుల్‌లో ఏంటంటే లోపలికి తీసుకెళ్ళేంత వరకు అలౌ చేశారు. కానీ ఇంకా గర్భగుడి దగ్గరకు వచ్చాక ఇంకా వీడియో అయితే అలౌ చేయలేదు. ఇంకా తీయలేదు. మొత్తానికి అలా దర్శనం చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. అలా బయటికైతే నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా మేము అసలైన ప్లేస్ అనమాట. ఇప్పటివరకు నాంచుతూ ఉన్నాను కదా శివుడి విగ్రహము. ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళాలంటే బయటికి వచ్చేసి బయట మనకి కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి ఈ శివుడి దగ్గరికి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. అవి ఎక్కేసి ఇంకా శివుడి దగ్గరికి అయితే వెళ్ళాలి.
ఇలా మొత్తానికి స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన అయితే ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అనేది. ఇంకా ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి ఆ శివుడి విగ్రహం అనేది అయితే కనిపిస్తుంది. అంతకంటే ముందు ఇక్కడ కొన్ని దేవుళ్ళు అయితే ఉంటాయన్నమాట. ఆ దేవుళ్ళను కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఇదిగోండి ఇదే అన్నమాట శివుడి పెద్ద విగ్రహము. చూసారా, ఒక బిల్డింగ్ పైన కూర్చోబెట్టినట్టుగా ఉందన్నమాట. అక్కడికైతే అలో లేదండి, పైనకి ఎక్కడానికైతే అలో లేదు. కాకపోతే మనం ఈ కింద నుంచే చూస్తే క్లియర్గా అయితే విగ్రహం అయితే కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో విగ్రహం అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మా వారైతే పండగ చేసుకున్నారనమాట శివుడి విగ్రహం చూడగానే. ఇంకా మా వారికి శివుడు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి యాక్చువల్గా గోవా నుంచి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము, కానీ మురుడేశ్వర్ శివుడి టెంపుల్ కాబట్టి ఇంకా ఓకే అని చెప్పి వచ్చారనమాట. ఎందుకంటే అప్పటికే 3 డేస్ అయిపోయింది కదా, ఇంకా ఆఫీస్ ఉంటుందనేసి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ ఇంకా శివాలయము శివన్ టెంపుల్ అని చెప్పగానే ఓకే అని చెప్పి ఈ టెంపుల్కి రావడానికి కూడా ఇంకా టైం అయితే ఇచ్చాడనమాట. ఇంకా ఎక్స్ట్రా 1 డే లీవ్ పెట్టుకొని ఇంకా మొత్తానికైతే ఇలా శివుడి దగ్గర కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ నుంచి అయితే కిందికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా మొత్తానికైతే టెంపుల్ చూసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మేము రూమ్స్ అయితే వెకేట్ చేసే వచ్చేసామన్నమాట డైరెక్ట్గా. ఎందుకు అంటే టెంపుల్ చూసేసి ఇంకా వెళ్ళిపోవాలి అనేసి డిసైడ్ అయ్యి రూమ్ వెకేట్ చేసేసి వచ్చాము. అలా ఇంకా మాకు టెంపుల్ దర్శనము అదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా డైరెక్ట్ అయితే లంచ్ చేస్తూ ఉన్నామన్నమాట. మనకి టెంపుల్ ఎదురుగానే ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంకా ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా టిఫిన్ అలా ఏం కాకుండా డైరెక్ట్ లంచ్ చేసేసి బయలుదేరితే మనము ఇంటికి వచ్చేయచ్చు కదా అనేసి డైరెక్ట్ లంచ్ చేసామన్నమాట. ఇంకా ఈ హోటల్ దగ్గరికి వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అందరము మీల్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా ప్యూర్ వెజ్ ఇది. అందరము మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా తినేసాం కూడా. నేను ఇంకా అదంతా అయితే వీడియో అయితే ఏం తీయలేదు తినేటప్పుడు అదంతా. ఈ హోటల్లో కూడా ఫుడ్ అయితే బాగుందండి. మీల్స్ కదా మేము ఆర్డర్ ఇచ్చింది. ఒక 2 వెరైటీస్ కర్రీస్, పప్పు, చారు, పచ్చళ్ళు, పొడులు అలా ఇచ్చారనమాట. ఇందులో కూడా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా తినేసి బయలుదేరిపోయాము. ఇంకా బయలుదేరిపోయిన తర్వాత ఎక్కడ ఆగకూడదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయాలి అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్తూ ఉన్నామన్నమాట. ఈలోగా మధ్యలో దారిలో మాకు మళ్ళీ ఇంకొకటి కనిపించింది. ఆగకూడదు అనుకున్నాము, కానీ దారి మధ్యలోనే ఉంది కదా వెళ్దాంలే అనేసి మళ్ళీ ఫిక్స్ అయ్యి పోతూ ఉన్నామన్నమాట. అదేంటి అంటే అప్సరకొండ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ అనేవి మామూలుగా రెయినీ సీజన్లో ఆ టైంలో ఫుల్గా పడతాయంట వాటర్ ఫాల్ అనేది. కాకపోతే మేము వెళ్ళింది డిసెంబర్ ఆ టైంలో కాబట్టి ఉన్నాయి, వాటర్ ఫాల్ ఉంది, కాకపోతే మరి పెద్దగా అలా ఏం లేదు. అయినా సరే ఇంకా వెళ్ళి చూద్దాం అనేసి కార్ దిగి ఆ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత కొంచెం స్టెప్స్ లాగా ఉంటాయి, అది దిగాలి. ఒక దగ్గర ఒక 1 కిలోమీటర్ అనుకుంటా, 1 కిలోమీటర్కి తక్కువే అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గర వరకు. మీకు ఇప్పుడు స్టెప్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా డౌన్లో ఉంటాయన్నమాట స్టెప్స్ అనేవి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, డౌన్కి ఉంటాయన్నమాట స్టెప్స్ కూడా. స్టెప్స్ అన్నీ దిగి వెళ్తే మనకి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా కానీ మేము ఎవ్వరం ఆడలేదండి, పిల్లలు ఆడుకున్నారు. పిల్లలు ఆడుకున్నారు. ఇంకా మా వారైతే దిగలేదు, కానీ ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే దిగారనమాట అందులోకి. సారీ, నేను రూమ్ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పాను కదా. టెంపుల్ దర్శనం అయిపోయాక రూమ్ దగ్గరికి వెళ్ళి శారీస్లో ఉన్నాం కదా, ఇంకా శారీస్ అవి చేంజ్ చేసుకొని డ్రెస్సెస్ వేసుకొని లగేజ్ అంతా సర్దుకొని రూమ్ వెకేట్ చేసామన్నమాట మురుడేశ్వర్ దగ్గర. ఇందాక నేను డైరెక్ట్ మార్నింగే రూమ్ వెకేట్ చేసామని చెప్పాను కదా. ఇప్పుడు నా డ్రెస్ చూసిన తర్వాత నాకు గుర్తొస్తుంది. ఇంకా అలా మొత్తానికైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఇలా పైనుంచే మేము చూసామండి, వాళ్ళకైతే దిగలేదన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే దిగారు. ఆ కింద అక్కడ వాటర్ ఫాల్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఉండి వాళ్ళైతే ఆడుకున్నారనమాట మంచిగా. అదిగోండి సన్నగా పడుతుంది, చాలా పెద్దగా అయితే ఏం పడట్లేదు అనమాట వాటర్ ఫాల్.
ఇలా వాటర్ ఫాల్స్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆడుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఎక్కడ ఆగకుండా వెళ్ళాలి హైదరాబాద్ అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఓన్లీ మధ్యలో టీ కోసము, ఏదైనా ఫుడ్ కోసము, లేదంటే వాష్రూమ్స్ కోసము ఆగాలి తప్ప మిగిలిన ఇంకా ఏ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మొత్తానికైతే అలా మా గోవా ట్రిప్ అయితే ఈ విధంగా గడిచిందనమాట. ఈ గోవా సిరీస్ వీడియోస్ అయితే అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ప్లాన్ అయితే చేసుకోండి. గోవా వెళ్ళిన వాళ్ళు మురుడేశ్వర్ చూడడానికి కూడా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇలా మొత్తానికైతే గోవా ట్రిప్ అయితే పూర్తయిందనమాట. ఒక 4 డేస్ అయితే పట్టింది మాకు గోవా ట్రిప్. అంటే గోవా మొత్తం తిరగడానికైతే మేము ఎక్కువగా బీచెస్ అయితే ఏం చూడలేదు. ఒక 6 బీచెసే చూసాం. కానీ మాకు అయినా కూడా ఒక 4 డేస్ అయితే టైం అయితే అయింది. అంటే 3 డేస్ గోవాలో, 1 డే మురుడేశ్వర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికైతే హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాం. ఈ విధంగా నా వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను. గోవా ట్రిప్ వీడియోస్ మీకు ఒకవేళ నచ్చితే కనుక వీడియోస్ అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.